ఈరోజు హాలిడే ఉందని తెలిస్తే అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకుందుం. కానీ ముందే తెలీదు. రాత్రి ఇవన్నీ నానబెట్టుకొని రుబ్బుకున్న తర్వాత తెలిసింది. ఈరోజు హాలిడే ఉంది కదా! పిల్లల గిరాకైతే ఎక్కువుందండి ఈరోజు. పిల్లలైతే వస్తూనే ఉన్నారు. ఆదివారం రోజున గానీ, సెలవుల రోజుల్లో ఇంటికాడే ఉంటారు కదా! ఆ రోజు గిరాకైతే ఎక్కువుంటుందండి. ఆ విషయం మాకు ముందే తెలిస్తే మధ్యాహ్నం పప్పులు నానబెట్టుకునేటప్పుడే కొన్ని ఎక్కువ ఎక్కువ వేసుకుందును. ఇంక గిరాకు వస్తూ ఉందంటే నేనైతే పూరి వేస్తున్నాను. బోండా వడ అయితే ఏసిచ్చేసానండి. మా ఆయన అయితే దోస ఏస్తున్నారు. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగా కావాలంటున్నారండి. బోండా వడ ఏసి పెడితే చల్లగా అయిపోయినాయి అవి. అందుకని ఎక్కువ దోస తీసుకుంటున్నారు. దోస ఇంకా పూరి కూడా అప్పటికప్పుడు ఏసిస్తాం కాబట్టి పూరి, ఇంకా దోస ఈరోజు 2 కూడా ఎక్కువ వెళ్తున్నాయండి. ఇడ్లీ అయితే మామూలుగా ఎళ్ళింది. రోజు ఎలా ఎళ్ళిందో అలాగే ఎళ్ళిందండి. ఈరోజు వ్యాపారం అయితే చాలా బాగా జరిగిందండి. అన్నీ కూడా చాలా తొందరగానే కంప్లీట్ అయిపోయినియి. పొద్దుటే వంట చేసే పని కూడా లేదని పొద్దుటే ఈరోజు తొందరగా అయితే టిఫిన్ కూడా చేసేసానండి. టిఫిన్ చేసేసి ఇంకా గిరాకైతే మొదలుపెట్టేసామండి. నేనైతే పూరి చేసుకుంటూనే ఉన్నాను పొద్దునుంచిని. ఈరోజు హాలిడే కాబట్టి మా బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడండి. తను కూడా షాప్‌లోకొచ్చి మాకైతే హెల్ప్ చేశాడు. తను ఉండడం వల్ల ఎప్పుడన్నా హాలిడే రోజుని గిరాకీ ఎక్కువొచ్చినా గానీ ఇబ్బందుండదండి. తను హెల్ప్ చేస్తాడు కాబట్టి. ఈరోజు మా హోటల్ అయితే రోజు కన్నా తొందరగానే బంద్ చేసేటట్లున్నాము. ఎందుకంటే అన్నీ గూడా కంప్లీట్ అయిపోయినియండి. లాస్ట్‌లో ఇడ్లీ ఇంకా పూరి కూడా అయిపోయినియి. ఇంక దోస ఒక్కటే ఉంది. అదొక్కటైతే మా ఆయన ఏస్తున్నాడండి. అది కూడా కంప్లీట్ అయితే షాప్ బంద్